నువ్వు చేయొద్దన్నది మేము మానేయాలి. అలా ఉన్నప్పుడే మేము పరిశుద్ధులుగా ఉండగలుగుతాం, పవిత్రులుగా ఉండగలుగుతాం. నీ బిడ్డలుగా, నీ పిల్లలుగా లోకంలో గొప్ప సాక్షులుగా మేము ఉండగలుగుతాం. అటు కృప నీ బిడ్డలకు మా అందరికీ మీరు దయచేయండి, బలపరచండి, మీ కృపతో నింపండి. అయ్యా, మా ప్రార్థనకు మీరు ప్రతిఫలం దయచేయండి. వచ్చిన ఈ బిడ్డలను కుటుంబాలుగా కట్టండి, కుటుంబాలుగా నడిపించండి. కుటుంబాలు కానీ సంధిలో కట్టబడటానికి ఉన్న ఆటంకాలు, మనుషులు, సాతాను అలవాట్లు, అయ్యా చీకటి కార్యాలు, బంధకాలు అగ్ని చేత కాల్చి వేస్తున్నాం తండ్రి. ప్రతి సాతాను మనుషుల బంధకాలు యేసు నామములో కొట్టివేస్తున్నాం. ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, ప్రతి అలవాట్లు, ఆచారాల బలహీనతలు, అవిధేయత, తిరుగుబాటు కార్యములు యేసు నామములో బిడ్డల నుంచి, కుటుంబాల నుంచి విడుదల కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాం. ఈ బిడ్డలు మీరు అభిషేకించి బలపరచండి, మీ కృప చేత నింపండి. నూతన అద్భుత ఆచార్య సూచక మహత్కార్యములు జరిగించండి. జీవనాధారం కొరకు చేయించున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, కూలి పని, చేతి వృత్తి, వాహనం నడుపుతూ చేయించున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపచేయండి.